హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి హొసపెట్టు కామలాపురం పోయినామండి. సండే రోజు పిల్లల్ని తీసుకొని కామలాపురం పోయినాము. అక్కడ మ్యూజియం ఉంది కదా, మ్యూజియంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి వస్తువులు, సామాన్లు, కత్తులు అన్నీ ఉంటాయి అని పిల్లలకి చెప్పింటే పొదం అన్నారా, అందుకనే తీసుకొని పోయినాము. ఇంకా అక్కడ కామలాపురం చెరువు దగ్గర నిలబడి అక్కడ కొద్దిసేపు చూసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. వెనక బోట్ కనపడుతుంది చూడండి, అది మొత్తం ఈ చెరువు అంతా తిప్పుకున్న సార్ అనమాట. 250 రూపీస్ తీసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ కామలాపురంలోకి వచ్చేసినాం అనమాట, మ్యూజియం దగ్గరికి. చూడండి, ఇది మ్యూజియం అనమాట. మ్యూజియం ముందర నిలబడినాము. ఇక్కడ వచ్చి హంపీలో ఉండే ఫొటోస్ అనమాట. ఇవన్నీ మెయిన్ ప్లేస్లన్నీ ఎవరైనా చూసుకొని పోతారని చెప్పి పెట్టినారు అక్కడ బోర్డు. ఇక్కడ పక్కలోనే కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటరు. అక్కడ టికెట్లు తీసుకున్నాము. ఇక్కడ వచ్చి లోపల వీడియోస్ తీసుకొని ఇవ్వరు కానీ ఫొటోస్ ఎన్నన్నా దిగొచ్చు అనమాట. వీడియోస్ తీసుకోకూడదు, అందుకే నేను బయట నుంచి మాత్రమే వీడియోస్ తీసుకున్నాను మ్యూజియం ముందర. అప్పుడు పాత వస్తువులు, ఇవి సామాన్లు అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. పిల్లలకి చూపిద్దామని వచ్చినాము. ఇంకా అక్కడ అన్నీ చూసుకొని మేము మళ్ళీ కామలాపురం దాటి బయటకు వచ్చినాం అనమాట. అక్కడ రోడ్ సైడ్కి గుడి ఉంటుంది. ఇది నేను రెండో పారి రావడం ఈ గుడికి. చాలా బాగుంటుంది అసలు. ఈ గుడి చుట్టూ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, మధ్యలో గుడి ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది లోపల కూడా గుడి. పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు లోపలికి. ఇంకా నేను కూడా వీడియో తీసుకుంటూ పోయినాను అనమాట వాళ్ళ వెనక. చూడండి ఎంత బాగుందో. కానీ ఇక్కడ ఒకటి మాకు రెండో పారి రావడమైనా కూడా ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు, ఏ అమ్మవారు ఉన్నారనేది కూడా మాకు ఇంతవరకు తెలియలేదు. ఇక్కడ వచ్చి నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి బావి అనమాట ఇది. చూడండి, ఇంకా మేము గుడి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తము. చూడండి, గోడల నిండా ఎంత డిజైన్ ఉంటుందో అసలు. చాలా బాగా చేస్తున్నారనమాట అప్పట్లో గుడిని. చూడండి, స్టార్టింగ్లోనే మనకు పెద్ద హాల్ వస్తుంది. చూడండి పైన ఎంత బాగుందో. ఇక హాల్లోనే ఇంకొక హాల్ ఉంటుందన్నమాట సైడ్కి. అది కూడా చాలా వెడల్పుగా పొడవుగా ఉంటుంది హాలు. ఆ హాలు మళ్ళీ మధ్యలో ఇంకొక గది ఉంటుంది, ఇలాగే చాలా వెడల్పుగా ఉంటుంది ఆ గది. ఆ గదిని, ఈ హాల్ని చూస్తే అది ఒక కళ్యాణ మండపం లాగానే అనిపిస్తుంది ఎవరికైనా కానీ. చూడండి హాల్ ఎంత పొడవుగా ఉందో. ఇది పెళ్ళిళ్ళ కళ్యాణ మండపం మాదిరే ఉందన్నమాట సేమ్. కానీ ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు అనేది ఆనవాళ్ళు ఎవరికి తెలియలేదు. ఇంకా రెండో గది లేకపోతున్నాము. ఈ గదిని చూస్తే చూడండి సేమ్ కళ్యాణ మండపమే అనిపిస్తుంది. 4 సైడ్ల స్తంభాలు, మధ్యలో మంటపం ఉంది కదా, అందుకే ఇది కళ్యాణ మండపమే అనుకున్నాం మేము. ఇంకా మధ్యలో మూడో గదిలో దేవుడు గది అనమాట అది. చూడండి అక్కడ అరుగు ఉంది, దేవుడు కూర్చుని కట్ట అయితే ఉంది కానీ ఏ దేవుడిది అనేది తెలియలేదనమాట. పైన గర్భగుడి పైన కూడా గోపురం ఉంటుంది కదా పైన, అది కూడా ఉంది ఆనవాళ్ళు. చూడండి, కానీ దేవుడివి మాత్రం కనపడలేదు ఆనవాళ్ళు ఏవి. ఇంకా ఇదంతా చూసుకున్నాం అనమాట. చుట్టూ చాలా పెద్దగా ఉంది అసలు. ఎవరన్నా వస్తే అసలు మిస్ కాకుండా చూడండి. ఈ ప్లేస్లన్నీ చాలా బాగుంటాయి అసలు. ఇక్కడ సినిమా షూటింగ్లు, సాంగ్లు కూడా కన్నడలో చాలా జరిగినాయి. ఇది వచ్చి మెయిన్ అనమాట ఈ వీడియోస్కి. ఈ భీముని హెబ్బాగిలి అని అంటారనమాట దీన్ని, ఈ ప్లేస్ని. ఇది మెయిన్ అనమాట నా వీడియోలో. ఈ వీడియోకి వచ్చి చాలా స్టోరీ ఉంది అసలు. మహాభారతం స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ బోర్డు రాసింటారు పక్కలో, చదువుకోవాలి. చాలా చరిత్ర తెలుస్తుంది ఈ కోట గురించి. మనకు స్టార్టింగ్లోనే 2 గదులు కనపడతాయి. అవి సైనికుల కోసమే అనుకున్నాము మేము ఈ గదులు. ఈ ప్లేస్ కూడా నేను రెండో పారి రావడము. చూడండి, ఇక్కడ ఒక గది, ఇక్కడ ఒక గది. మెయిన్ వచ్చి ఈ వాకిలి ఉంది కదా, ఈ ద్వారం ఉంది కదా, పైన 4 కమలం పూలు ఉన్నాయన్నమాట, మొగ్గలు. అవి ఎంత ఈ డోర్ చుట్టూ అన్నీ పడిపోయినా 4 కమలం పూలు మాత్రం పడిపోతలేమంట. అదొకటి హిస్టరీ అనమాట ఇక్కడ. చూడండి, ఇక్కడ 2, వెనక సైడ్ 2, ముందర 2, వెనక సైడ్ 2 కమలం పూలు మొగ్గలు ఇట్లా వేలబడి ఉంటాయి అనమాట. అదొకటి మెయిన్ ఇక్కడ. ఇంకోటి వచ్చి ఇది కోట. ఈ కోట వచ్చి మలుపులతో ఉంటుందంట కోట ఇది. ఇక్కడ కనపడుతుంది కదా, ఆ విగ్రహం వచ్చి భీముని విగ్రహం అనమాట. ఒక చేతిలో గద, ఒక చేతిలో కమలం పువ్వు ఉంటుంది, ఒంటిపైన నగలు ఉంటాయి. ఆయన విగ్రహమే, అది కూడా బోర్డులో రాసినారు అక్కడ. ఇంకా ఎదురుగా ఒక గది ఉంది. ఇక్కడ ఒక నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి ఒక చిన్న ఈ బావిలాగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందో కోటలో. ఈ కోటలోకి శత్రువులు రావాలంటే కూడా రాలేరంట, అంత పెద్ద కోట అంట. అంతా పడిపోయింది ఇప్పుడు, రాళ్ళన్నీ పడిపోయినాయి. వెనక సైడ్కి చుట్టూ చూస్తే తెలుస్తుంది, మొత్తం పడిపోయినాయి అనమాట. ఈ సైడ్కి వచ్చి ఒక
ఇది ఉందనమాట, చిన్న మందిరంలాగా ఉంది. ఇది గుడి అయితే కాదు కానీ అప్పట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి మాట్లాడుకోవడానికి అట్లా కట్టుకుంటుంటారు కదా, ఆ ప్లేస్ లాగా ఉందనమాట. అది చూడండి, ఇది మళ్ళీ వెడం వైపు పోయి మళ్ళీ కుడివైపు పోవాలన్నమాట. అందుకే ఇది మలుపుల కోట అని చెప్పి కూడా రాసినారు అక్కడ. చూడండి వెనక సైడ్ మొత్తం పడిపోయింది ఎదురుగా. ఇక్కడైతే ఇంకా పెద్ద ప్లేస్ ఉంది, ఒక గ్రౌండ్ లాగా ఉందన్నమాట. ఈ ప్లేస్లో వచ్చి మనకి దుశ్శాసుని సంహరించినాడు కదా ఈయన భీముడు, ఆనవాళ్ళు మళ్ళీ మహాభారతంలో కొన్ని ఆనవాళ్ళు ఇక్కడ చెక్కినారంట అప్పట్లో గోడల మీద. అవన్నీ ధ్వంసం చేసేసినారంట. అక్కడ కాపలదారులు ఉన్నా కూడా ఆనవాళ్ళన్నీ తుడిచి వేసినారంట, దానిని పగలగొట్టేసినారంట. అదొకటి మెయిన్ అక్కడ రాసినారు. చాలా మహాభారతం గురించి రాసినట్టు కూడా ఆనవాళ్ళు పోయినాయి అక్కడ అని చెప్పి. ఇప్పుడు హంపీలో కూడా ఎవరిని ఏ గోడను తాకనియ్యరు, ఎక్కువ నడవనివ్వరు, ఎక్కువ కూర్చొనియ్యరు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న అక్షరాలు కానివ్వండి, ఏమన్నా వాళ్ళు అప్పట్లో రాసిన గోడల మీద రాసినట్టు కానివ్వండి తాకనీయకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా గేట్లు కూడా పెట్టినారు. ఇది అయితే ఒక బెడ్రూమ్ లాగా ఉంది, అంటే భీముడి బెడ్రూమ్ లాగా అనమాట. అది చూడండి, ఎదురుగా నేను భీముడి దగ్గర ఫోటోలు దిగి వస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుందనమాట ఈ ప్లేస్ మొత్తము. ఇది చాలా అడవిలోకి ఉంటుంది. ఇంతకుముందు రోడ్డు మీద ఉన్న ఒక గుడిని చూపించినాను కదా, ఆ గుడి పక్కలో నుంచి లోపలికి అడవిలోకి పోవాలన్నమాట. ఈ బోర్డు మీదనే అన్నీ రాసింటారు, దాని చరిత్ర గురించి మొత్తం, ఆ కోట చరిత్ర మొత్తం ఈ బోర్డుల మీద రాసింటారు అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ హంపీలోకి ఎంటర్ అయినాం అనమాట. హంపీలో వచ్చి ఇక్కడ రాణి స్నానాల గది ఉంటుంది, ఆ గదిని కూడా చూపిద్దామనేసి మేము ఇక్కడికి వచ్చినాము. చూడండి, మనకి ఇక్కడ గైడే అవసరం లేదండి. ప్రతి ఒక్క ప్లేస్లో ఇట్లా ఆ ప్లేస్కి సంబంధించిన దాని గురించి రాసి పెట్టింటారు అనమాట. 3 లాంగ్వేజ్లలో, హిందీ, ఇంగ్లీష్, కన్నడలో 3 లాంగ్వేజ్లలో పెట్టింటారు కాబట్టి మనం చదువుకొని తెలుసుకోవచ్చు. ఇది స్నానాల గది అనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఒక మనిషి లోతు ఉంటుందన్నమాట, గుంత. ఈ కోట చుట్టూ ఉంటుంది. వాటర్ వేసి అప్పట్లో స్నానానికి పోయినప్పుడు దీని చుట్టూ నీళ్ళు వేసి దీంట్లో ముసళ్ళు కూడా వదిలేసే వాళ్ళని చెప్పి చెప్తారనమాట అక్కడ అడిగితే. అప్పట్లో మామూలే కదండి, యుద్ధాలు అవి జరుగుతుంటాయి, శత్రువులు ఎక్కువ. అది కాక శ్రీకృష్ణదేవరాయలకి శత్రువులు ఎక్కువ కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు అంత బాగా కట్టినారనమాట. చూడండి, ఇది ఎంటర్ లోపలికి స్నానాల గదిలోకి. ఎంత బాగుందంటే ఇంకోటి గమనిస్తే మనము ఇక్కడ ఎక్కడ చూసినా ఏ కోట దగ్గర పోయినా మనకు కమలం పువ్వు ఆకారంలోనే కనబడుతుంది అనమాట. చూడండి మొత్తం కమలం పువ్వు ఆకారమే కనబడుతుంది అనమాట. ఈ వీడియో తర్వాత 2వ వీడియో కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది, ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ వీడియో. అది కూడా చూసి సపోర్ట్ చేయండి మాకు. ఇది స్నానాల గది అనమాట. చూడండి, చుట్టూ వాళ్ళు స్నానాలు చేసినాక రెస్ట్ తీసుకోవడానికి కూడా చిన్న చిన్న గదులాగా కిటికీలు పెట్టినారనమాట. చూడండి, ఎదురుగా చుట్టూ ఇలాంటివి ఉన్నాయన్నమాట కిటికీలు. మళ్ళీ చిన్న చిన్న అరుగులు అలాంటివి కనబడతాయి మనకు. చూడండి ఎంత లోతు ఉంటుందో ఇది. దీంట్లోకి నీళ్ళు రావడానికి కూడా ఇక్కడ సైడ్కి మనకి కట్టినారనమాట. ఎక్కడ చూసినా మనకు ఇప్పుడు హంపీలో డోర్లలాగా గేట్లు వేసి పెట్టినారనమాట, ఎక్కువ తిరగనీయకుండా. ఏది కానీ ముట్టనివ్వరు అసలు. ఇంకా కొన్ని రోజులు పోతే కన్నా దూరం నుంచే చూసుకుంటూ పోవాలన్నట్లు ఉంటుంది. ఇంకా అందుకనే పిల్లలకి ఎవరైనా కానీ ఇప్పుడే హంపీని మొత్తం చూపించండి, దగ్గర నుంచి చూస్తారు. ఇది దాంట్లోకి వాటర్ వచ్చే దారి అనమాట ఇది. చూడండి, ఇక్కడ కూడా గేట్ పెట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి నీళ్ళు దాంట్లోకి పడితే ఇంకా రాణులు స్నానాలు చేస్తుంటారు అప్పట్లో. ఎంత బాగుంది చూడండి, మొత్తము 4 సైడ్ల నుంచి తీసుకుని వచ్చినాను కదా, సేమ్ ఒకటే స్టైల్లోనే ఉంటుందన్నమాట 4 సైడ్లు. ఇంకా ఇక్కడ మా పిల్లలు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. చూడండి, ఈ వీడియో తర్వాత ఇంకా మరో వీడియో వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఆ వీడియోని చూసి కూడా మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కూడా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి అన్నిటికీ సపోర్ట్ చేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి.